నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ మంత్రి విడుదల రజనీకి ఉచ్చు బిగుస్తుందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ఇక పల్నాడు జిల్లా ఎడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి 2,20,00,000 వసూలు చేశారు అన్న ఆరోపణలతో విడుదల రజనీ మరిదైనటువంటి గోపిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ అరెస్ట్ విడుదల రజనీదే ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విడుదల రజనీ కావచ్చు, ఆయన మరిది గోపి అయితే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జాషువా కూడా ఉన్న నేపథ్యంలో మరి వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేశారని వార్తలు వస్తున్నాయి. మరి ఆ ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఇది రిజర్వ్ లో పడిన నేపథ్యంలో తీర్పు గోపిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ నేపథ్యంలో నెక్స్ట్ అరెస్ట్ విడుదల రజనీదే ఉండబోతుందా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. మేడం, విడుదల రజనీ వ్యవహారం గత 4-5 నెలల నుంచి చూస్తూనే ఉన్నాము. ఆవిడపై ఆరోపణలు రావడం, ఆవిడని అరెస్ట్ చేసేందుకు గవర్నర్కి వెళ్ళి పోలీసులు పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళడం ఇదంతా. సో అప్పుడే అరెస్ట్ అవుతుందేమో అనుకున్నాం, కానీ ఇప్పటి వరకు ఆవిడ అరెస్ట్ అయితే జరగలేదు. దీనిపై ఆవిడ లావు కృష్ణదేవరాయలపై కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆవిడపై ఆరోపణలు వస్తున్న టైంలోనే సో ఎట్టగెలకు వాళ్ళ మరిదిని అయితే అరెస్ట్ చేశారు. మరి నెక్స్ట్ విడుదల రజనీ అంటారా? ఏం జరగబోతుంది అంటారు ఈ కేసులో? ఇప్పుడు మీరేదో ఒక అరెస్ట్ అవుతుందనో అరెస్ట్ అవుతానో నిందలు వేసేసి ఎలా తప్పించుకోవాలని చూడడం కాకుండా అసలు తప్పు చేసే ముందు ఆలోచించుకోవాలిగా మనిషి కదా. అది లేకుండా ఇవాళ గోపి అరెస్ట్ అయ్యారంటే వాళ్ళు మొత్తం అన్నీ విచారించి పోలీస్ అధికారులు, అది కూడా ఏంటి వాళ్ళ లావాదేవీలు కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాక ఆ 2,20,00,000 ఎంతో అప్పుడు కదా వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆ స్టోన్ క్రషర్ యజమాని ఎవరైతే ఉన్నారో చలపతిరావు గారు, ఆయన్ని విచారించి మొత్తం ఇవన్నీ వచ్చాకే కదా. ఈవెన్ ప్రజలు కూడా దీని మీద ఏం వ్యతిరేకత రాలేదు తెలుసా మీకు. ప్రజలు కూడా విచారించారు. అంటే విడుదల రజని అనే వ్యక్తి ఒక 2.2 కోట్ల కోసం అప్పటి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ జాషువాని వినియోగించడం, జాషువా వెళ్ళి బెదిరించడం, తర్వాత ఈ గోపి కూడా ఉండడం, తర్వాత గోపియే కాకుండా రామకృష్ణ ఆవిడ పిఏ, ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఒక 2 కోట్ల కోసం. ఆవిడకి అవసరం అండి? ఆవిడ విదేశాల్లో ఒక ఏంటది ఐటీ కంపెనీ పెట్టుకున్నానంటుంది, ఇంత చదువుకున్నానంటుంది ఆవిడ. ఇద్దరు కూడా మంచి చదువుకున్న వ్యక్తులు. ఆవిడ తెలంగాణ నుంచి వచ్చి అతన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు ఆవిడ. అటువంటి వ్యక్తికి ఏంటండి ఇది? ఎందుకు ఈ దందాలు? అంటే ఇది కనిపిస్తున్న చిన్న దందా, ఇంకేమున్నాయో మనకు తెలియదు. ఇదే కాకుండా ఆవిడపై ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఈలోగా మీరు చెప్పినట్టు ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఏం మాట్లాడిందో అందరం చూసాం. లావు శ్రీకృష్ణదేవరాయలని ఏమంది, పైగా వైసీపీలో ఉన్నప్పుడు ఏం చేసావు అనేది వైసీపీ వాళ్ళ మాట. అంటే వైసీపీలో నుంచి వెళ్ళిపోతే తప్పులు బయట పెట్టకూడదు. ఒప్పులు మాట్లాడితే మీరు ఒప్పుకుంటారు కదా, మరి తప్పులు బయట పెట్టినా కూడా ఒప్పుకోండి. ఇప్పుడు ఆవిడకి అర్థం కాని విషయం ఏంటంటే, రజనీ గారికి తను తప్పు చేసింది, ఆ తప్పు ప్రూవ్ అవుతోంది. ఇప్పుడు మరిది ఇరుక్కున్నాడు, మరిది మీరు చెప్పినట్టు ముందస్తు బెయిల్కి వెళ్ళారు, వెళ్తే ముందస్తు బెయిల్ పెండింగ్లో పడింది. అందుకని ఇవాళ పోలీసులు ఏం చేశారు, హైదరాబాద్ వచ్చి అతను అరెస్ట్ చేసి విజయవాడకి తరలించారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా విడుదల రజనీ వంతు. ఎందుకు మీరందరూ హైదరాబాద్ వెళ్ళి దాంకుంటున్నారు? మరి మీ వైసీపీ వాళ్లే కదా అందరూ ఇక్కడే ఉండాలి, ప్రభుత్వం ఎక్కడుంది అని ఆ రోజుల్లో మాట్లాడారు కదా. తప్పులు చేసి మీరందరూ కూడా ఇప్పుడు ఇవాళ మీరు ఇప్పటి వరకు దొరికిన వాళ్ళందరూ ఎక్కడ దొరికారండి? హైదరాబాద్లో. ఒక వల్లభనేని వంశీ, ఒక పోసాని, మరో XY ఎవరిని తీసుకున్నా హైదరాబాద్. కాబట్టి అంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరందరూ హైదరాబాద్? ఎందుకు మీ నెక్స్ట్ అంటే మీ సెకండ్ హౌస్ చేసుకుంటున్నారు? అంటే ఇక్కడ బెదిరింపు SC/ST వాళ్ళని బెదిరించిన కేసులో కావచ్చు, అత్యాయత్నం కేసులు కూడా ఇవిడిపై ఉన్నాయి. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అంటే ఉన్నాయి. ఇవిడికి బెయిల్ కూడా రాదు, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఆవిడ అప్లై చేసిన ముందస్తు బెయిల్ కూడా రిజర్వ్లో పెట్టిన నేపథ్యంలో మరి గోపి గారిని విచారిస్తే ఆవిడ పేరు ఏమైనా చెప్పే అవకాశం ఉంటుందంటారా? అండ్ ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం, వైసీపీ నాయకులు ఎవరైనా ఒక కేసులో అరెస్ట్ అయితే నెక్స్ట్ వాళ్ళపైన కంప్లైంట్స్ రావడం, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు మొత్తం బయటపడటం కూడా చూస్తున్నాం. సో ఈవిడ విషయంలో కూడా అలా జరగవచ్చు అంటారా? అంటే చెప్పలేము. ఇప్పుడు మీరు పిఎస్ఆర్ ఆంజనేయుల విషయం తీసుకోండి, ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, హేళనగా మాట్లాడుతున్నాడు, రుసరుసలాడుతున్నట్టేంటో రకరకాలు. పైగా నేను ఆదేశిస్తే మీరు నన్ను అరెస్ట్ చేస్తారా, నేను వాళ్ళని చూసుకోమన్నాను అంతే, ఎవరిని రాణాని వాళ్ళని.
ఈ కేసులో చూసుకోండి అంటే ఈయన అరెస్ట్ చేశారట. నువ్వు ఎవరెవరితో మాట్లాడావు, ఎన్ని నిమిషాలు మాట్లాడావు, ఏ కాల్స్ చేసావు, ఎక్కడెక్కడికి వెళ్ళావు అన్నీ వాళ్ళు అక్కడ పెడుతున్నారు కదా ఎవిడెన్స్లు. అలాగే ఇందులో కూడా ఎవిడెన్స్లు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, రొటీన్ డైలాగ్స్ వీళ్ళందరికీ ఉంటాయి. ఉన్నాక ఎలా గుర్తు తేవాలో అలా గుర్తు తెస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం, వీళ్ళు 3rd డిగ్రీ ప్రయోగించరు. అక్కడ సమస్య. వీళ్ళని బుజ్జగిస్తే వీళ్ళు వినరు. వీళ్ళు హఠం చేయటం అంటారు చూడండి, అట్లాగా నాకు తెలీదు అంటారు. 2 పీకితే అప్పుడు అన్ని నోట్లోంచి అవే వస్తాయి. అది చెయ్యాలి పోలీసులు. ఇప్పుడు తప్పు చేసినప్పుడు కొడితే తప్పు లేదండి. సామదాన భేద దండోపయాలన్నారు కాబట్టి సామం దానం భేదం దండం లాస్ట్కి ఉపయోగించవచ్చు. అందుకే వాళ్ళకి ఇచ్చారు ఆ లాఠీ. ఊరికే కొట్టమని కాదు, మన రఘురామకృష్ణరాజు గారిని కొట్టినట్టు. నిజంగా తప్పు చేసిన వాడు 4 పీకితే నిజాలు అవే బయటకు వస్తాయి సుమాని. కాబట్టి ఇవాళ గోపి నోరు విప్పితే, ఒకవేళ నోరు విప్పకపోయినా కూడా విడుదల రజని అరెస్ట్ అవుతారు, ఏం కంగారు లేదు. ఎందుకంటే అక్కడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఆవిడకి బెయిల్ కూడా ఇంకా పెండింగ్లో ఉంది. అది పెండింగ్లో ఉన్న ఆవిడని అరెస్ట్ చేయడానికి ఏమీ అభ్యంతరం ఉండకపోవచ్చు. ఆ ప్రోస్ అండ్ కాన్స్ వాళ్ళు చూసుకుని మొత్తం మీద విడుదల రజని నెక్స్ట్. అంటే ఒక్కొక్కళ్ళ సమయం వస్తుంది. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అయ్యారు, ఇప్పుడు గోపి అయ్యారు, నెక్స్ట్ విడుదల రజని, నెక్స్ట్ మన రోజా గారు లిస్ట్లో ఉండొచ్చు. అంటే ఇంతకాలం ఎవరిని అరెస్ట్ చేయలేదు, తెలుగుదేశం కూటమి చేతకాంది, నోరు మూసుకు కూర్చున్నారు, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు. ఇప్పుడు అధికార యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టింది. పోలీసు శాఖ ఈ 10 నెలల్లో మొత్తం అన్నింటి మీద దృష్టి పెట్టి పూర్వాపరాలన్నీ పరిశీలించి వాటి మీద ఎవిడెన్స్లు తీసుకుని ఎవరెవరిని విచారించాలో విచారించి వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఎప్పుడు కామ్గా లేడు. కాబట్టి అందుకని ఒక్కొక్కటి జరుగుతున్నాయి. ఒక 6 నెలల ఏడాదిలోపు ఎక్కడ వాళ్ళు అక్కడ జైల్లో సద్దుమణిగాక 6 నెలల తర్వాత ఏడాది తర్వాత అప్పుడు జగన్ గారు పని పెడతారు. జగన్ గారు ఏమి ఎక్కడికి పారిపోరు. ఇప్పుడు నాకేం తెలియదు అంటే కంటైనర్ ఎక్కడికి వచ్చింది? నీకేం తెలియకుండా కంటైనర్ వచ్చింది. నీకేం తెలియకుండా తాడేపల్లికి 3,100 కోట్లు పంపించానని మిథున్ రెడ్డి చెప్తాడా? మిథున్ రెడ్డి చెప్పాడు కదా. కాబట్టి ఇవాళ 1 by 1 నడుస్తున్నాయండి. నెక్స్ట్ విడుదల రజనీ గారు పాపం రెడీగా ఉండాలి. మరి హైదరాబాద్ వస్తారా ఆవిడ, లేదు అక్కడే అరెస్ట్ అవుతానంటారా, అది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.